ఫ్రెండ్స్ నేను లిటరల్లీ ఈరోజు చాలా 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 హర్ట్ అయ్యాను. ఎందుకు అనంటే మనము ఒక కంట్రీ దాటిన తర్వాత ఇండియా నుండి యూఎస్కి వచ్చేసాం. యూఎస్కి వచ్చినాక ఇంకా డిస్క్రిమినేషన్ ఎప్పుడు ఉండదు. అది ఏ లాంగ్వేజ్ అయినా, ఇద్దరు హిందీ అవని, మరాఠీ అవని, తెలుగు అవని, తమిళ్ అవని, కన్నడ అవని, ఏమైనా కానీ. ఇప్పుడు ఈరోజు ఏమైందనంటే నేను ఈ రెస్టారెంట్కి వచ్చాను. ఇదిగోండి ఆ రెస్టారెంట్కి వచ్చాను. అది మంచి ఫేమస్ రెస్టారెంట్ అనమాట. ఇది ఫ్రాంచైజ్ ఇస్తారు. ఈరోజు ఏమైందనంటే ఇక్కడ రెస్టారెంట్లో ఇద్దరు పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఒక హిందీ అతను ఉన్నాడు, ఒక తెలుగు అతను ఉన్నాడు. ఒకటి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఏమైందనంటే ఫుడ్లో అది ఎప్పుడుదో 2-3 రోజులు పాచిపోయింది మటన్. కంపు ఎట్లా కొడుతుందంటే అసలు తినలేనంత కంపు కొడుతుంది. స్టిల్ వాడు అది మాకు ఇచ్చి $20 ఛార్జ్ చేశాడు. నేను కర్రీ బాగాలేదు భయ్యా, స్మెల్ వస్తుంది, ఎక్స్చేంజ్ అయ్యి వేరేది ఏమన్నా అని అడిగాను. అడిగితే వాడు హిందీ వాడిని అడిగాను పోయి. వాడేంది చాలా డిస్క్రిమినేటింగ్ ఉన్నాడు. లైక్ రెస్టారెంట్లో హిందీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నాడు. మా దగ్గరికి రాగానే ఒక కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నాడు. వెంటనే తెలుగు వచ్చాడు. తెలుగు రాగానే నేను చూపించగానే వాడు స్మెల్ నిజంగానే వస్తుందని చెప్పి వెంటనే అది క్యాన్సిల్ చేసేసి ఆర్డర్, దాంతోపాటు పరోటా రైస్ ఆర్డర్ చేసుకుంటే అవి కూడా క్యాన్సిల్ చేసేసి మొత్తం మళ్ళీ ఫ్రెష్గా తీసుకొచ్చాడు. ఆన్ టాప్ $10 డిస్కౌంట్ ఇచ్చాడు. సో లైక్ మేము డబ్బులు ఇస్తున్నాం నీకు. ఇప్పుడు $20 మటన్కి, $10 పరోటాకి ఇస్తున్నప్పుడు నువ్వు ప్రాబ్లం ఉన్నప్పుడు రిజాల్వ్ చేయాలి. రిజాల్వ్ చేయకుండా నువ్వు ఇట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కూడా రిజాల్వ్ చేయకపోవడం పక్కన పెట్టు, ఈ పర్టికులర్గా నువ్వు డిస్క్రిమినేషన్ చూపించడం ఎందుకు? లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ చూపించడం ఎందుకు? డిస్క్రిమినేషన్ వద్దు, నువ్వు కంట్రీ దాటేసావు. సో దెర్ ఈజ్ నో పాయింట్ నువ్వు డిస్క్రిమినేషన్ చూపించడానికి. ఒక కంట్రీ నుండి వచ్చేసినాక మనందరం ఒకటి, ఇండియన్స్ అంతా ఒకటి, గుర్తుపెట్టుకోండి. ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉండాలి. మీరు హెల్ప్ చేయవల్లే, ఏం చేయవలేదు, కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు రిజాల్వ్ చేయండి, డిస్క్రిమినేషన్ చూపించమాకండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్.